ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఈ సాంగ్ చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ సాంగ్ మీద అయితే వీడియో అయితే ఎడిట్ చేశా. ఫస్ట్ అయితే వీడియో అయితే చూడండి. అழகுல ஒன்ன மிஞ்ச நெஞ்ச குலுக்கே சிறு பொறாலே என்ன முழுங்கி. సో డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేయకపోతే మన ఛానల్లో వచ్చే ట్రెండింగ్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే రాదు, మిస్ అయిపోతాడు. సో వీడియోకి అలాగే చిన్న లైక్ అయితే చేసి, ఈ సాంగ్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉంది కదా. ఇదైతే ఒక తమిళ్ సాంగ్ అయితే. సో చాలా సింపుల్‌గానే మీ మొబైల్‌లోని ఈ ఎడిటింగ్ అయితే ఎలా ఎడిట్ చేయాలో చెప్తా. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ అయితే ట్యాప్ చేసి ఎలైట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఫస్ట్ అయితే ఓపెన్ చేసి ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కనిపిస్తుంది, దానిపై అయితే ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి ఫస్ట్ అయితే. సో ఇక్కడైతే ఒక ఎఫెక్ట్ కనిపిస్తుంది, దానిపై అయితే క్లిక్ చేసి మీ డ్రెస్ కలర్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ కనిపిస్తున్నట్టుగా మీ ఫింగర్తో అయితే ఇక్కడ కలర్పై అయితే స్క్రోల్ అయితే చేస్తూ ఉంటే మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ చేసుకున్నాక కాపీ ద ఎఫెక్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ చేసుకున్నాక కొంచెం పక్కకి స్క్రోల్ చేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడైతే మనం ఇందాకైతే కాపీ ద ఎఫెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ లేయర్ కనిపిస్తుంది, దానిపై అయితే క్లిక్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. నేను చాలా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చెప్పాను. సో ఇప్పుడు అయితే యాడ్ చేసుకున్నాక ఇక్కడైతే ఫస్ట్ అయితే కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకొని మీ ఇమేజ్ కూడా లైట్గా అడ్జస్ట్ కావాలంటే 2 ఫింగర్స్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని లైట్గా జూమ్ అవుట్ అయితే నేను చేసుకున్నాను. సో చూసారు కదా, నేను అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసినైతే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడు కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇప్పుడు ఇక్కడ గ్రూప్ కనిపిస్తుంది కదా, అక్కడైతే ఆఫ్ చేశాను. ఇక్కడ గ్రూప్ని అయితే ఆన్ అయితే చేసుకోండి. ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి ఇక్కడైతే మనం ఇందాక పేస్ట్ చేసుకున్న ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేయండి. కాపీ ద ఎఫెక్ట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తే కలర్ అయితే ఆటోమేటిక్గా అయితే మీ డ్రెస్ కలర్ అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది. సో చూసారు కదా, యాడ్ చేసుకొని మీకు వద్దంటే ఈ ఎఫెక్ట్ని అయితే ఆఫ్ అయినా చేసుకోండి. ఇప్పుడు బీట్ మార్క్ దగ్గర నుంచి ప్లస్ ట్యాప్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకోండి. 90 డిగ్రీస్ అయితే రొటేట్ అయితే చేసుకోండి. వీడియో ఫ్రంట్కి అయితే వచ్చేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు లాంగ్ ప్లేస్ చేసి ఇమేజ్ లేయర్ని అయితే కిందకి అయితే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. కెమెరా కిందకి అయితే ప్లేస్ అయితే చేసుకోండి. సో చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇమేజ్ లేయర్ కొంచెం అడ్జస్ట్ కాలేదు, నాకు ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకున్నా. సో చూసారు కదా, ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకున్న బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇప్పుడైతే టెక్స్ట్ లేయర్స్కి ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తా. ఇప్పుడైతే ఒక టెక్స్ట్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్ ఇచ్చిన 2 ఫాంట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకుంటూ ఆటోమేటిక్గా అయితే అన్ని టెక్స్ట్ లేయర్స్కి అయితే ఫాంట్ అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడైతే కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ గ్రూప్ కనిపిస్తుంది, దానిపై అయితే క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి ఇక్కడైతే పిక్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీ నార్మల్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మీ నార్మల్ ఇమేజ్ మీరు ఎవరైతే ఇమేజ్ ఎడిట్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వచ్చి ఫ్రేమ్ ఇమేజ్ అడ్జస్ట్ అయ్యేటట్టు అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేస్తే సో మీరు ఇమేజ్ యాడ్ చేసినాక ఇంటర్ఫరెన్స్ అయితే ఇలా వస్తుంది. మీ ఇమేజ్ కూడా ఇంతే అయితే స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. సో ఇంకో గ్రూప్ పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి పిక్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఫ్రేమ్కి అడ్జస్ట్ చేసుకున్నాక ఇలానే అయితే ప్లేస్ అవుతుంది మీ ఇమేజ్ కూడా. ఇప్పుడు ఇంకో గ్రూప్ పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి పిక్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీ ఇమేజ్ కూడా స్కేల్ ఆప్షన్ పై క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. యాడ్ అయిపోతుంది మీ ఇమేజ్ కూడా. ఇంకో ఇమేజ్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. మళ్ళీ గ్రూప్ పై అయితే ట్యాప్ చేసి
ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి పిక్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్పై అయితే ట్యాప్ చేసి మీ నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్న బ్యాక్ అయితే వచ్చేసి మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఫ్రేమ్కి అడ్జస్ట్ అయితే చేసుకుని బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇప్పుడు అయితే వీడియో స్టార్టింగ్ నుంచి నేను అన్ని ఇమేజెస్ యాడ్ చేసినాక చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా చాలా బాగా అయితే వచ్చింది. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. పైన కనిపిస్తున్న సింబల్పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.